సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా అత్త మహారాష్ట్రియన్ వింటర్ ఫేమస్ డిష్ చేస్తుంది. చలో గైస్ చూద్దాం అయితే మా అత్త. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అత్త ప్రాసెస్ చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా చెప్తుంది, ఇంకా ఎట్లా వేస్తుంది. సో స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నాయి. ఆల్రెడీ అన్నీ మనము బాగా కడిగేసుకొని బాయిల్ చేసేసుకున్నాము. ఇవన్నీ మెంతి కూర, పప్పులు అన్నీ నేను మీకు ప్రాసెస్ ఎలా అవుతుందో అలా చెప్తూ ఉంటాను. ఏం చేద్దాము, ఇప్పుడైతే మనం 1/2 kg ఆయిల్ వేసేసాం. ఆయిల్ వేసేసాక 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేసాక చూడండి, బాగా వేగుతుంది. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసాక పచ్చిమిర్చి పేస్ట్ ఒక 1/2 kg మీద 1/2 kg అంటే 3/4 kgs పేస్ట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాను. అది బాగా ఆయిల్లో వేగినాక పసుపు వేసాను. దాని తర్వాత ఒక 5-10 minutes అలానే పెట్టేశాను, బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలనేసి. ఆ లోపు మనకు టైం ఉంది. ఆ లోపు మనం 2 వంకాయలు, ఒక క్యారెట్ కోసేసుకొని మళ్ళీ అందులో వేసేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే మనం మెంతి కూర లీవ్స్ బాగా మంచిగా ఇవన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా తెంపేసి మంచిగా కడిగేసుకొని మెంతి కూర వేసేసుకున్నాక ఉల్లి పొరక ఓన్లీ ఆకులే తీసుకోవాలి, ఆనియన్స్ తీసుకోవద్దు. ఆనియన్స్ అవి బాగా ఆకులు లీవ్స్ బాగా కట్ చేసేసుకొని ఇలా కడిగేసుకొని మెంతి కూర ఆకులు 2 అందులో వేసేసి బాగా మనం కలిపేసుకోవాలి. బాగా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం, పచ్చిమిర్చి ఆకులకి పట్టేలాగా. చూసారు కదా నేను ఇక్కడ ఎలా కలుపుతున్నాను, ఆ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక 5 minutes అలా కలుపుతూనే ఉండాలి, మొత్తం ఆకులకి పట్టేశాక. చూసారు కదా ఇప్పుడు ఎలా అయ్యిందో అది. సో దాని తర్వాత మనం ఒక 5 minutes మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి చూడండి, తీసేశాక ఎలా ఆవిరి వస్తుందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. దాని తర్వాత మనం చింతకాయల పులుసు దాంట్లో వేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఏంటంటే చింతకాయలు సరిపోలేవని నాకు ఇక్కడ చింతకాయలు సరిపోక నేను చింతపండు కూడా యూస్ చేశాను. మీరు కావాలంటే చింతపండు కూడా వాడుకోవచ్చు, మొత్తం చింతకాయలతో కూడా చేసుకోవచ్చు. సో ఇలా వేసేసాక మనకి అది బాగా ఉడకాలనేసి అది సపరేట్గా ఉడుకుతుంది. సో 5 minutes 10 minutes ఉడికించుకోవాలి. ఆల్రెడీ నేను ఫస్ట్ మీకు చూపించాను కదా, ఇవి పప్పులన్నీ కందులు ప్లస్ బఠానీలు, పచ్చి బఠానీలు, చిక్కుడుకాయ గింజలు, శనగలు ఇవన్నీ ఉడకబెట్టుకున్నాను. సో అందులో మనం శనగపిండి ఒక 1/2 kg శనగపిండి వాడాను దీంట్లో. సో ఇలా గట్టిగా కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కూడా ఉండకూడదు, మరీ అంత పలుసగా కూడా ఉండకూడదు. సో అలా కలుపుకున్న మిశ్రమాన్ని చూసారుగా, చింతపండు ఎలా ఉడికిందో. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా వచ్చినాక మనం ఇవి కలుపుకున్న మిశ్రమాన్ని చూస్తున్నారా, నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలాలి. సో అలా తేలినప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న మిశ్రమాన్ని అందులో కలిపేసుకోవాలి. మొత్తం టోటల్ అలా కలుపుకుంటూ వేయాలి, కింద అంటుకోకూడదు అనేసి. సో ఇలా కలుపుకుంటూ వేసుకుంటే కింద అంటుకోకుండా ఉంటుంది. సో ఇది మనం మొత్తం ఆల్రెడీ వేసేసాం కదా. ఇదే బాండీలో మనం ఒక 2-3 గ్లాసుల నీళ్ళు గ్యాస్ పక్కన వేడి చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకొని దీంట్లో వేయాలి. సో ఇది వేసేసుకున్నాక బాగా కలపాలి. మొత్తం చింతపండు అవన్నీ ఆల్రెడీ మనం వేసుకున్న మిర్చి అవంతా ఇందులో వేసి కలుపుకునేంత వరకు బాగా దానికి పట్టేంత వరకు కలుపుకొని దాని తర్వాత ఒక 5-10 minutes మూత పెట్టేసేయాలి. దాని తర్వాత నీళ్లు వేడైనాక నీళ్లు వేసేసానండి. చూడండి, కొంచెం గట్టి పడ్డదని నీళ్లు వాడాను. గట్టి పడకపోతే మీరు నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. సో నీళ్ళు వేసేసాక ఒక 5 minutes మనం పెట్టేద్దాం అలానే. సో ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి కొత్తిమీర చాప్ చేసుకుందాం.
అంతలా కొత్తిమీర ఉండాలి. దీంట్లో అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్, బాగా ఆకుకూరలు ఉంటాయి కాబట్టి పచ్చిగా ఇప్పుడిప్పుడే వస్తున్న వెజిటేబుల్స్ ఇవన్నీ ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఇవి వేరే సీజన్లో దొరకవు కాబట్టి ఇది వింటర్ స్పెషల్ డిష్ అన్నమాట. సో లాస్ట్లో మనం అవుతుంది, ఇంకో 5 minutes అయితే అయిపోతుంది. సో మనం కొత్తిమీర వేసుకోవాలి గైస్. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కింద అంటుకుంటుంది, మొత్తం మాడిపోతుంది. సో మనం 15 minutes దాన్ని కొత్తిమీర వేసేసుకున్నాక 15 minutes ఉడికించుకోవాలి, ఆవిరి పెట్టేయాలి. సో ఆవిరి పెట్టినాక చూస్తున్నారు కదా ఎలా అవుతుందో. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అంటుకోకూడదు. శనగపిండి కదా ఇది, వేడిగా. ఇవి అన్నంకి కానీ, జొన్న రొట్టెలకి కానీ, చపాతీలకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మళ్ళీ కలుపుతూ నేను గిన్నె మూత పెట్టేస్తూ ఉన్నాను, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. చూడండి అలా కలుపుతూ ఉంటే మనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. అది అవుతున్న కొద్దికి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ తేలితే మనకి కర్రీ అనేది అయిపోయినట్టు. సో అయిపోయింది గైస్. వేడిగా మీరు జొన్న రొట్టెలో, చపాతీలో కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.